పేరు జస్వంత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇది నా కో పార్ట్నర్ యోగేశ్వరరావు. ఇతను కూడా 9వ తరగతి చదువుతున్నాడు. మేమిద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ పేరు ర్యాడర్. ఈ ర్యాడర్ ప్రాజెక్ట్ మేమిద్దరం GHS పలాస మా అటల్ టింకరింగ్ ల్యాబ్లో తయారు చేసింది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఉపయోగాలు మరియు ఈ ప్రాజెక్ట్ కాంపోనెంట్స్, దీనివల్ల మనకి నష్టాలు లాభాలు అన్నిటి గురించి ఒక్కొక్క దానిగా మనం వివరించుకుంటాం. ముందుగా కాంపోనెంట్స్ రిక్వైర్డ్: అల్ట్రాసోనిక్ సెన్సర్, సెర్వో మోటార్, జంపర్ వైర్స్, ఆర్డినో, బ్రెడ్ బోర్డ్, కార్డ్బోర్డ్, పేపర్. ముందుగా ఈ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఎన్నో షిప్స్ వద్ద పెద్ద పెద్ద కొండలు గుర్తుకొని ఎన్నో చనిపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకంటే కొండలు ఉన్నాయని షిప్స్ వాళ్ళకి తెలియడం లేదు. అందుకని మేము ఈ ర్యాడర్ ప్రాజెక్టును తయారు చేశాం. ఈ ర్యాడర్ అనేది మన షిప్ మీద పెడితే దీనివల్ల ముందు ఏముందో అది మనకి ముందు తెలుస్తుంది. దానివల్ల ఎంతోమంది ప్రాణాలను మనం నాశనం చేయకుండా చూడవచ్చు. ఇది ఇప్పుడు ఎలా ఉపయోగం అవుతుందో మేము చూపిస్తాం. ముందుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, గ్లాస్లో రెడ్ కలర్గా వెళుతుంది. సపోజ్ మన చెయ్యి ఒక నుంచి ముందుగా ఇప్పుడు మన చెయ్యి వస్తే రెడ్ కలర్గా వెళుతుంది. అదే కానీ ఏమీ రాకపోతే ఇక్కడ గ్రీన్గా వెళుతుంది. ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడవచ్చు. అందుకని ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క షిప్లో పెడితే ఎప్పుడైతే ఏదైనా కొండ కానీ ఇంకేదైనా వేల్స్, బ్లూ వేల్స్ ఇలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు ఇక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది. అదే ఏమీ రాకపోతే ఇక్కడ గ్రీన్ సిగ్నల్. ఇంకా దీంట్లో బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఎంత దూరంలో ఉందో కూడా చెప్తుంది. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత దూరంలో ఉందో కూడా మనకు చెప్తుంది. దీనివల్ల